ఈరోజు హెల్తీగా డేట్స్‌తో కేక్ చేసేద్దామండి. ఫస్ట్ డేట్స్‌నైతే పాలల్లో సోక్ చేశాను. ఇంకా దానికి పంచదార, ఒక ఎగ్గు, కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం వీట్ ఫ్లోర్ అండ్ కొంచెం మైదా తీసుకున్నాను. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులో నేను ఎటువంటి ఎసెన్షియల్స్ వాడలేదు. దీనికి కొంచెం స్మెల్ కోసం నేను ఇలాచీ పౌడర్ యూజ్ చేశాను. దీన్ని అంతా మిక్సీలో బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని కొంచెం మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఆ మిల్క్‌ని కూడా కొంచెం వేసేసి ఇలా దోస బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి. దీన్నైతే ఒక బౌల్‌లో తీసుకొని దానికి కొంచెం ఘీ రాసేసి దానిపైన కొంచెం పిండి ఇలా వేసుకోవాలి. అప్పుడు ఇది అడుగు అంటకుండా ఉంటుంది. అండ్ ఈ మిక్స్చర్ మొత్తాన్ని గిన్నెలో పెట్టేసేయాలి. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ఏదన్నా కుక్కర్ పెట్టండి. దానిపైన ఏదన్నా అల్యూమినియం ప్లేట్ పెట్టేసి దానిపైన ఇది పెట్టేయండి. అప్పుడప్పుడు కొంచెం చెక్ చేస్తూ ఉండండి. ఇది ఉడికిందా లేదా అని చెప్పేసి. చూడండి చాలా యమ్మీగా వచ్చిందండి. అండ్ చాలా స్పంజీగా చాలా ఫ్లఫీగా కూడా ఉంది.